నమస్తే K2 న్యూస్కి స్వాగతం. పొద్దుగాల ముచ్చట్లకి సుస్వాగతం. మరిన్ని విశ్లేషణతో మరి సామాజికవేత్త డాక్టర్ రాజు గారితో మీ ముందుకు వస్తున్నాం. K2 న్యూస్ ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు K2 న్యూస్ ద్వారా పొద్దుగాల ముచ్చట్లకు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ముందుగా ఈనాడు చూస్తే ప్రధానంగా దసరా బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు, పల్లె వెలుగులోనూ అమలు, 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు. ఇది ప్రభుత్వము చేస్తున్న పని. ప్రతి గంటకు 12 కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వం తెస్తే తప్ప నడవని పరిస్థితులు ఉన్నాయని ఆర్థిక శాఖ చెప్తుంది. అంటే ఇప్పుడు ఉచిత పథకాల మూలంగా లేడీస్కు ఎఫెక్ట్ పడ్డది. దాన్ని కాస్త ఎలా అని పుడుచుకోవాలో అనే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే పల్లె వెలుగులో ప్రయాణం చేసే వాళ్ళందరూ బీదా బిక్కి. సో పల్లె వెలుగులో కూడా 50% ఇస్తున్నామంటే ఇండైరెక్ట్లో ఓ చేత ఇచ్చి ఇంకో చేత తీసుకునే ప్రయత్నము. దట్టు ఎందుకు పెట్టిందని అంటే దాదాపు మనకు 50% హైదరాబాద్ ఖాళీ అవుతుందని చెప్తుంటారు. ఎందుకంటే పండక్కి ఏదో బతుకు తెరువు కోసం పట్టణం పోయిన ప్రజలందరూ గ్రామాల కోసము తన పెద్దోళ్ళని కలవడానికి దసరాకు బయటకు వస్తారు. సో అందుకోసము మరీ ఆ 3 రోజులలో విపరీతమైనటువంటిది 20 నుంచి రేపే 20 అంటే ఇక రేపటి నుంచి ఎల్లుండి వరకు అంత అంటే అన్ని ప్రత్యేకమైన 7,000 బస్సులు వేశారంటే కొంత పూడిక. రేపు పొద్దున ఆర్టీసీ ద్వారా చెప్తున్నారుగా రోజు 3 కోట్ల రూపాయల భారం ప్రభుత్వానికి పడుతుంది. ఎందుకంటే ఫ్రీ బస్ ప్రయాణం మహిళలకు అలౌ చేశాను కాబట్టి దాంట్లో ఎంతో కొంత వసూలు చేసే క్రమంగా మనం దీన్ని 10 రోజులు వేరే మార్గం లేదు. సో ప్రభుత్వము రూపాయి అడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఏ పథకానికి కూడా అర్థమవుతున్నది అని చెప్తున్నారు కాబట్టి దాంట్లో భాగమైంది. దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వరదలు క్లౌడ్ బర్స్ట్, అభివృద్ధి, పర్యావరణం మనము చూస్తున్నాం కదా. ఈవెన్ సౌదీ అరేబియాకు ఎడారి ప్రాంతం, వాళ్ళు ఎడారి ప్రాంతం లోపల నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారు. సో మనము ఇటల్ని తవ్వేసేసి రోడ్లు పోసేసుకుంటున్నాం. 2 మంత్రుల మధ్య ఇవాళ పేపర్లో ఉన్నది. మన ప్రయాణం కోసమని అడవులను నరుక్కుంటా రోడ్లు వేయాల్సి వస్తున్నది. సో గనుల కోసమని, అణు విద్యుత్తు కోసమని, అణుబాంబుల తయారు కోసమని, ప్రపంచమంతా ఇప్పుడు ఆయుధాల తయారీ కోసమని రేర్ ఎలిమెంట్స్, క్రోమియము, మాలెబ్డినము, సో యురేనియము, ఈ నిధుల కోసమని మనం ఎక్కడికక్కడి గుట్టలను నరుకుతున్నాం. కాబట్టి ఆ తేమలో తేడం వచ్చేసి ఒక పర్యావరణవేత్తలు పెట్టేది ఏంటంటే ఇంకొక 5-6 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో క్లౌడ్ బర్స్ట్ వస్తుంది ఒకేసారి. నిన్న వచ్చింది 13, 15, 18, 30 సెంటీమీటర్ల వర్షం కూడా వచ్చేటట్టున్నది. ఇది తప్పనిసరి మానవాళి ఒకప్పుడు ఇది. సో మెయిన్గా దాన్ని తీసుకోవాల్సినది ఏంటంటే లో లయింగ్ ఏరియాలో, మున్సిపాలిటీ ఏరియాలలో ముఖ్యంగా మనం హైదరాబాదు ఒక పెద్ద హబ్గా పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లీస్ట్ కొత్త వచ్చే క్రమంలో కూడా లోలంగ్ ఏరియా లోపల ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా, బతుకమ్మ కుంట దాదాపు హైదరాబాద్లో 2000 నైజాం కాలంలో 2000 చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. మనం ఒక దాంట్లో కూడా నిన్న ఏం చేస్తున్నారు, కుంటని ఇలా కాజేశారు. ఎట్లా కాదు ఏం చేస్తున్నారు అని అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు మన పోయిన గవర్నమెంటే చెప్తున్నారు కదా. పోయిన గవర్నమెంట్లో కేటీఆర్ గారు వాళ్ళు చెప్తున్నారు 56 చెరువులను సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకి అప్పించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ కుంటను అభివృద్ధి చేస్తాము, దీన్ని ఒక పార్క్ చేద్దాము అని తీసుకుపోయి ఆ కుంట నిండా 1000 ట్రాక్టర్లో 1000 లోడ్ల మట్టి పోసి కుంట లేదని చెప్తున్నారు. ఈ పాత ఫోటో ఎక్కడో ఫోటో తీసి కుంటలను తీసి 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెట్టే కార్యక్రమం పాత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు అంత పెద్ద కోట్లు అంటే ఒక ప్రాజెక్టు కావడానికి 100 కోట్లు పడుతుంది. ఈ 100 కోట్ల దాన్ని కూలగొట్టే ప్రయత్నము చేసే ప్రయత్నం లేదు. ఈ ప్రభుత్వానికి కూడా కొంత ఎట్లో పెట్టో వాళ్ళతో సంబంధాలు ఉండాలి కాబట్టి కుంటలన్నీ మొన్ననే పోయిన ప్రభుత్వము 50 చెరువులను ఇచ్చిందంట. ఈయన ఒక 50 చెరువులను ఇచ్చేసేస్తాడు. వేరే మార్గం లేకుండా ఇది అంటే ప్రజలు పోరాటం చేస్తే తప్ప ఈ కుంటలాగవు, ఇది ఆగదు. రేపు పొద్దున ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని K2 ప్రేక్షకుల ద్వారా మనం తెలియజేయాలి. నెక్స్ట్ ఒకటి దొంగ ఓట్లని రైట్ ఇది
దొంగ ఓట్లని కాపాడుకోవడానికి ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అనుకున్నాం కదా, నిన్ననే అనుకున్నాము. ఇప్పుడు అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో వాళ్ళు సుప్రీంకోర్టు కొలీజియంలో కూడా పుల్లబెట్టి జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా 3 సభ్యులు ఉండాలి. ప్రధానమంత్రి ఉండాలి, ప్రతిపక్ష నేత ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పీకేసీ పూర్వకాలంలో ఒక్కరే, మన శేషన్ కాలం లోపల సింగిల్ మ్యాన్ ఉండేది. సింగిల్ అంటే ఏంటిది ఎలక్షన్ కమిషనర్ ఒక్కడే ఉండేవాడు. తర్వాత 3 నేసారు. ఎలక్షన్ కమిషన్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు, 2 సభ్యులు ఉంటారు. సో ఈ సెలక్షన్ కమిషన్ నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. నిర్ణయించడానికి అంటే ఎలక్షన్ కమిషన్ను 2 చీఫ్ కమిషనర్ను 2 కమిషన్ నియమించడానికి ఉండే కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక మెంబర్ ఉండాలి. ఆ మెంబర్ను తీసేసి ఏం పెట్టుకున్నారు, ఈ సీనియర్ మెంబర్లను ప్రభుత్వం నిర్ణయించిన వాళ్ళని పెడితేనే ఈ జ్ఞానేశ్వర్ అని వచ్చిండు. ఈ జ్ఞానేశ్వర్ అని వచ్చిన తర్వాత మనము పోయినసారి రాహుల్ గాంధీ ఏం చేస్తుందంటే ఒక పెద్ద టీంని పెట్టిండు, 60-70 మంది టీంని పెట్టి ఎలక్ట్రల్ సిస్టమ్ అంతా చూస్తే ఒక అంటే కావాలని వాళ్ళ ఏరియాలలో ఎక్కడెక్కడైతే వాళ్ళకు బలము లేదో వాటిలో దొంగ ఓట్లు తీసేయించే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రూవ్ చేస్తున్నాడు, లెక్కలు చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేస్తున్నారు. మెయిన్గా ఇది ప్రభుత్వము కాంగ్రెస్ను ఆయన చెప్తున్నాడు కదా, మోడీ ఎక్కడ పోయినా కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ లో కార్యక్రమంగానే ఈ జ్ఞానేశ్వర్ ఆయన ఒక ఏంది కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా ఉండుకుంటూ ఓపెన్ గా చెప్తున్నారు. వ్యవస్థీకృత ఓట్ల తొలగింపు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలు ఏంటంటే మన బెంగళూరు కర్ణాటక సిఐడి అడిగితే ఈసీ వివరాలు ఇవ్వడం లేదు. బెంగళూరు సౌత్ బెంగళూరు సెంట్రల్లో ఒక నియోజకవర్గం లోపల ఎంపీ నియోజకవర్గంలో అన్నిట్లోనేమో వాళ్ళకు అతి తక్కువ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మహాదేవ్పూర్ ఏదో ఒక కాన్స్టిట్యున్సీ ఉన్నది. ఆ కాన్స్టిట్యున్సీలో 1,50,000 మెజార్టీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ 1,50,000 మెజార్టీతోనే ఆ ఎంపీ సీటే గెలిచేసిండు. మిగతా 6 తక్కువ వచ్చినాయి. ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే 1,50,000 మెజార్టీ పట్టుకొని వచ్చారు. దాని వెనుక ఏమున్నదని తెలిస్తే అక్కడ మొత్తము టైం పీరియడ్ అయిపోయినాక ఇప్పుడు 4 గంటలకు 5 గంటలకు క్లోజ్ అయిపోయింది. సో ఓట్లు ఎంత పడ్డాయి అంటే 80% ఆఫ్ ద ఓట్స్ ఆఫ్టర్ 6 to 9 పడ్డాయి. అంటే అంతమందిని తీసుకొని వచ్చి ఓపెన్గా కుమ్ముక్కై ఓట్లు వేయించారనేటువంటిది నిర్ధారణపూర్వకంగా చేసిండు. ఇది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితులలో మంచిది కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. బీహార్లో కూడా 65 లక్షల ఓట్లు పోయినాయని చెప్తున్నారు. మోస్ట్లీ ఆ లెక్కలు తీసినట్టయితే ఉంటే ఫస్ట్ ముస్లిం ఓటర్స్ను వలసలు పోయిందని తీసేస్తున్నారు అంటున్నారు. మరి దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవడం? ప్రజల పోరాటాలు చేయాల్సిందే. ప్రజల పోరాటం చేయకుండా మనకు ఏది రాదు. మన స్వాతంత్రం రావడానికి ప్రజల పోరాటం, తెలంగాణ రావడానికి ప్రజలు పోరాటం చేశారు. ఈసీ మీద కూడా ప్రజలు తిరుగుబడి ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలి. ప్రజలంటే ప్రతిపక్షాలు అధికారంలో ఉండాలి. సో బాగానే కష్టపడుతున్నాడు రాహుల్ గాంధీ, చాలా కష్టపడి చెప్తున్నాడు. ఇది ఒక పెద్ద తప్పిదం. ఓకే, తర్వాత ఇంకోటి ఈ మన ఫిరాయింపుల వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఒకటి, అవును, మీ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వండి. ఫిరాయింపుపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ కార్యదర్శి లేక, ఎందుకంటే ఇప్పుడు అంటే స్పీకర్కు ఇప్పుడు ఏంటంటే పోయినసారి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా, గవాయి గారును ఇంకో 2 మహాదేవులు 2 సభ్యుల ధర్మాసనము స్పీకర్ కూడా 3 నెలల పెట్టింది. సో వేరే గత్యంతరం లేక 3 నెలల లోపల ఏదో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మన స్పీకర్ ఏం చేస్తుంటే గడ్డం ప్రసాద్ గారు అందరికీ నోటీసులు ఇస్తున్నారు. సీఎం గారు ఏం చెప్తున్నారు, ఏమీ లేదు, పోయిన ప్రభుత్వం లోపల దాదాపు 12 మందిని కాంగ్రెస్ వాళ్ళని లాక్కున్నారు, ఆఖరుకు సిపిఐ వాళ్ళని లాక్కున్నారు, టీడీపీ వాళ్ళని లాక్కున్నారు, అందరిని లాక్కున్నారు. అక్కడ ఉన్న స్పీకర్కు ఉన్న లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రం ఒకటి అడ్డం పడ్డది. ఏది 3 నెలల నిర్ణయం తీసుకోవాలనే దాంతో వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము వేసుకున్నది కాంగ్రెస్, మేము వేసుకున్నది టీఆర్ఎస్. వాళ్ళు చెప్పేది ఏంటిది, ఈ 10 మంది మేము వేసుకున్నది అది ఏంటిది కాంగ్రెస్ కండవా కాదు, నేషనల్ ఫ్లాగ్ వేసుకున్నామని చెప్తున్నారు. 3 రంగులు కాబట్టి 3 రంగులు
కాబట్టి ఒక వాదన పెట్టుకుంటున్నారు, ఎట్లాగో అట్లా తప్పించాలి, టైం టైం చేయాలి, టైం కూడా బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. సో మేము మా అభివృద్ధి పనుల కోసం పోతే ఆయన మా కాంగ్రెస్ కండువా కాదు, అది జాతీయ జెండా కప్పింది, జాతీయ కండువా కప్పింది అనే ఉద్దేశంతో అది చేస్తున్నారు. ఇదంతా ఇట్ డిపెండ్స్ అపాన్ ది హౌ ఫైటింగ్. ఇప్పుడు అంత ఏంటంటే ఊరుకోవటం లేదు. కేటీఆర్ మాత్రం అప్పుడు తన కోసం ఏం అనలేదు, ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు మాట్లాడితే పోయి సుప్రీంకోర్టు ఏదైనా మాట్లాడితే పోతున్నాడు. 3 నెలల లోపల ఏమవుతుంది అనేటువంటిది ఒక్కరికి మాత్రం, ఒక ఇద్దరికి మాత్రం పెద్దది జరిగేది. ఈ అందరి లోపల నాగేందర్ గారికి ఓపెన్ గా ఆయన ఏది పోటీ చేసాడు, ఎంపీగా పోటీ చేసినాడు. తర్వాత కావ్య పోటీ చేసింది, ఎవరు శ్రీహరి గారు. వీళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళు టెక్నికల్ రీజన్స్ మీద పెండింగ్ పెట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా, ఎవరు ఈవెన్ బీజేపీ ప్రభుత్వం అంటున్నది కదా, మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళను మీ అసలు సుప్రీంకోర్టు అనేటువంటిది మాకు టైం బాండ్ పెట్టడానికే లేదు అని ఒకటి అంటున్నది. కాబట్టి స్పీకర్కు టైం బాండ్ లేదు, స్పీకర్కు టైం బాండ్ లేదు. కాబట్టి పోయినసారి ఉన్నటువంటి స్పీకర్ ఏది మధుసూదన్ సారి 5 సంవత్సరాలు పెట్టిండో ఈయన నిర్ణయం తీసుకోకుండా 5 సంవత్సరాలు పెడితే ప్రశాంతంగా. ఇంకో సేమ్ అది దానికి సంబంధించిన ఆంధ్రప్రభలో ఒక వార్త చూస్తాం, ఎమ్మెల్సీల ఫైల్ సుప్రీంకోర్టు వైపు గవర్నర్ సేమ్ ఇది కూడా. ఇప్పుడు స్పీకర్ ఎలాంటిదో సుప్రీంకోర్టులకు వాళ్ళే కూడా కదా, రాష్ట్రపతికి గవర్నర్ కు ఆచితూచి ఎవరిస్తున్నారు, గవర్నర్కి ఇస్తుంది. ఎందుకనంటే మొదటిసారి గవర్నర్ కోటాలో ఎవరికి ఇవ్వాలంటే గవర్నర్ కోటలో నిష్ణాతులు, ఒక ప్లేయర్ అంటే ఒక కళాకారుడు, ఒక రచయిత, ఒక సామాజిక సేవాపరుడు. సో వీళ్ళను ప్రభుత్వము గవర్నర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఓన్ గా లేదు, అది కూడా సిఫారసు చేస్తే ఆయన ఎంక్వైరీ చేస్తాడు. ఈయన నిజంగా ఇప్పుడు అజారుద్దీన్ కంటే కొంత ఉంటారు, ఎందుకంటే ఒక క్రికెటర్ ఒక ప్లేయర్. కాకపోతే అజారుద్దీన్ మీద కూడా పెద్ద ఇప్పుడు డేంజర్ ఉన్నది. ఆయన క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ₹1,00,00,000 గోల్మాలైనాయి, దాన్ని కూడా ఎంక్వైరీ నడుస్తున్నది. పోయినసారి పెట్టింది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినప్పుడు దాసోజీ శ్రవణ్ ఇంకోటి సత్యనారాయణ వాళ్ళిద్దరిని పెట్టిండు. అయితే అప్పుడు విపరీతమైన తమిళ సైకును బీఆర్ఎస్ ప్రభుత్వానికి విపరీతంగా ఉన్నది. కాబట్టి ఆమె మీద కొన్ని చెడు మాటలు కూడా ఒక ఎమ్మెల్యే గారు అన్నారు. అంటే నీ ఏంటి నీ ముడి కింద పెట్టుకొని మా ఫైల్ లైన్ ఉంచుతున్నావు అనేటువంటి మాట కూడా వచ్చింది. చాలా చాలా ఆపింది ఆమె తమిళసాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మరి ఈ మన కోదండరామును తర్వాత అమరుల్లా ఖాన్ వీళ్ళిద్దరి పేర్లు పెండింగ్ లో అయిపోయింది, పెండింగ్ లో ఉండి అక్కడే పడ్డది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, అది తమిళసాయి పోయి తమిళసాయి గవర్నర్ వెళ్ళిపోయిండు, కొత్త గవర్నర్ వచ్చిండు. సో అది అదే పెండింగ్ లో పడ్డది. కాబట్టి వీళ్ళిద్దరిని పంపిండు, అమరుల్లా ఖాన్ మన కోదండరామును పంపి వీళ్ళు చేసిన తర్వాత దాసోజీ శ్రవణ్ ఎట్లా ఇది నిర్ణయం కాకముందు ముందు కొట్లెత్తామని ఆయన సుప్రీంకోర్టు తట్టిండు. సో సుప్రీంకోర్టు నిర్ణయం ఒకటి పెండింగ్లో ఉండగా అదే సీట్లో ఇంకోటి ఎట్లా ఇస్తామని సుప్రీంకోర్టు కొట్టుపడేసింది. సో వీళ్ళ ఎన్నిక చెల్లదు. దట్టు ఈయన పార్టీ పెట్టిండు కదా, కోదండరాము తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఆయన ప్రొఫెసర్ అయినా ఈయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక పార్టీకి అధ్యక్షుడికి గవర్నర్ కోటా కింద ఇవ్వడానికి వీల్లేదు అనే దాని మీద. అయితే ఈసారి ఏం చేసిండు, మళ్ళీ కోదండరామునే పెట్టిండు. కోదండరాముని పెట్టి ఏం చేసిండంటే ఆయన పార్టీ పెట్టినా కూడా ఈయన తెలంగాణ ఉద్యమం కోసము బాగా పోరాటం చేసిండు. తర్వాత ఒక ప్రొఫెసర్గా చాలా మంది పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చేదానికి తన జీవితాన్ని చేసిండనే పాయింట్ మీద. అయితే అమరుల్లా ఖాన్కి ఇబ్బంది ఉన్నది కాబట్టి అజారుద్దీన్ ఎందుకు పెట్టిందంటే అజారుద్దీన్ రేపు పొద్దున ఎలక్షన్లు రాబోతున్నాయి, అక్కడ ముస్లిం ఓట్లు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ లోపల ఆయనని పెట్టిండు. సో గవర్నర్ కోటాలో ఏమవుతుందంటే అది కూడా డెఫినెట్ గా పెండింగ్ పోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అటు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఒకటి గత 5 సంవత్సరాల్లో అది పెండింగ్ లో ఉంది. అవును, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇది పెండింగ్ లో ఉంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం ఎందుకంటే మళ్ళీ ఇలా ఎంతకాలం కానీ డెఫినెట్ గా ఈసారి ఏదో అవుతుంది. ఎందుకనంటే 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కూర్చున్నది. ఓకే, అప్పుడేమి ఇద్దరే ఇచ్చారు. అప్పుడు పోయినసారి గవర్నర్లకు తమిళనాడు గవర్నరు ఆయన 2.5 సంవత్సరాలు పెట్టుకొని ఉన్నాడు, మన గవర్నర్ కూడా కొంతకాలం పెట్టుకొని ఉన్నారు. కాబట్టి అప్పుడు ఇద్దరే ఇచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం 5 పోయింది జస్టిస్ గవాయి గారి నాయకత్వంలో. దాని గురించి మాకెట్లా పెడతారని వీళ్ళు ఏం చేసిండ్రు, మోడీ గారు అమిత్ షా గారు ఏకంగా సుప్రీంకోర్టుకు ఒక లెటర్ పెట్టిండు 14 అంశాలతో పట. సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ నిర్ణేత, దేశ మొదటి
పౌరునికి డిక్టేట్ చేస్తుందా? అంత శక్తి పార్లమెంట్ ఎక్కడ నుంచి ఉన్నది? నువ్వు ఎట్లా డిక్టేట్ చేస్తావు? అందులో ఉన్నది ఏంటంటే ఐజర్లీ యాజ్ పాసిబుల్. రాజ్యాంగంలో ఏమున్నదంటే ఐజర్లీ వీలైనంత త్వరగా ఉన్నది. వీలైనంత త్వరగా అంటే ఏంటి అనే దాని మీద పడ్డది. ఇప్పుడు వాళ్ళ ధర్మాసనము నిర్ణయం తీసుకున్నారు, కానీ రిజర్వ్ చేయబడి ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేయబడ్డది. అది ఖచ్చితంగా మళ్ళీ ఏనాడు ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు కదా, ఇది తెలంగాణది కాలేదనుకో 3 నెలల దాకా చూసి మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది అంటే త్వరలో పరిష్కారం అయితే ఖచ్చితంగా ఇంకొక 1 ఇయర్ లోపల పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం ప్రకారము అందరికీ పడ్డట్టుగానే స్పీకర్ ఈజ్ ఫోర్స్ టు టేక్ ది డెసిజన్. సరే, ఇంకోటి జాతీయ వార్త. మానవాళికి మనం చేసిన వీళ్ళు అంత ఇంత కాదు, ప్రపంచంలో మరే ఇతర దేశాలు మనకు సాటి రావు. కింగ్ చార్లెస్ డిన్నర్ మీటింగ్లో ట్రంప్ వ్యాఖ్యలు. మన 2 దేశాల ప్రజలు విలువల కోసం కలిసి పోరాడు. ఇప్పుడు నాటో దేశాలతో అక్కడ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది. నాటో దేశాలలో ముఖ్యమైనవి 2. అమెరికా ఒక్కటి బయట ఉన్నదిలే, కానీ యూరోప్లో పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది ఏది యునైటెడ్ కింగ్డమ్ అక్కడికి పోయింది కదా. సో రాజు చార్లెస్ ఏం చేశాడంటే, అంటే అమెరికాలో ఈ సిస్టమ్ ఉన్నది కదా, అది రాజకీయ పోకడలు ఇంకా ఉన్నాయి. ఏది ఇంగ్లాండ్ లోపల రాజకీయ ఉన్నది కాబట్టి ఆయనకి ఏ ఎలక్షన్లు లేకపోయినా ఏ వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి ఆ గుర్ర బగ్గీల మీద తీసుకొని పోవటం మూలంగా ఆయన సంతోషాన్ని పట్టలేకపోయింది. అందరు తిడుతున్నారు కదా, ఇప్పుడు ట్రంప్ను తిట్టని మనిషి లేకపోయిండు. కాబట్టి మానవాళికి మనం చేసిన సేవలు గొప్పవి బయటికి చెప్తున్నాడు. ఇటేమో యుద్ధం కోసమని అటు ఇజ్రాయిల్కు ఆయుధాలు పంపుతున్నాడు, మారణ హోమం చేస్తున్నాడు. ఇటు రష్యా యుక్రెయిన్లో లోపల కూడా ఆయనను ఉక్రెయిన్ ఆపమని చెప్పొచ్చు కదా, అలా జరగటం లేదు. మాట్లాడితే రష్యానే తిడుతున్నాడు. దాంతో ఒక పెద్ద మానవాళి సావుకు ఇండైరెక్ట్గా ట్రంప్ కూడా ఇండైరెక్ట్గా డోర్స్ ఓపెన్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకు. సార్, ఇంకోటి నిన్న మనం చూసాం ప్రోటోకాల్ ఉల్లంఘన కంటిన్యూ అవుతుంది. మన కోర్టు కూడా కలెక్టర్కి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చింది ప్రోటోకాల్ ఉల్లంఘన. అంటే అదే ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కలెక్టర్లకు, ప్రధాన కార్యదర్శులకు ఆ మీటింగ్లో కూర్చునే క్రమం లోపల వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు 5 సంవత్సరాలకు వచ్చినా వీళ్ళు 5 సంవత్సరాలకు వచ్చినా కానీ మాదే పెత్తనం ఉండాలి, మేము ప్రజల నుంచి వచ్చినాం కాబట్టి మాదే పెత్తనం ఉండాలని అంటారు. కానీ రాజ్యాంగ రీత్యా కలెక్టర్కు ఉండేటటువంటివి కొన్ని ఉంటుంది. కలెక్టరు తన జీవితకాలం దాదాపు 20 ఏళ్ల పైన పొజిషన్లో ఉంటాడు. ఉన్నా కూడా పొజిషన్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా భారతదేశంలో డెమోక్రసీ లోపల ఏముంటుందని అంటే రాజకీయ నాయకుడికే కింద అధికారులను ఆజమాయిషీ చేసేటటువంటి అది ఆటోమేటిక్గా మెంటల్గా ఉన్నది. సో అందుకోసమే ఆయన శ్రీనివాస్ గారు విప్ కదా, సో కలెక్టర్ పైన ఏదైనా చేస్తాడు, దాని ఫేవర్ లోపలనే కలెక్టర్ చిన్న ఉద్యోగం, సిఎస్ పెద్ద ఉద్యోగం, టైంకి వచ్చి వెల్కమ్ చేయలేదు విప్ని, అది దాన్ని చేస్తారు వాళ్ళు. ఈ పోరాటం నడుస్తుంది, సెంట్రల్లో నడుస్తున్నది, ఇక్కడ కూడా నడుస్తుంటది. ఇది నిన్న మనం చెప్పుకున్న విద్యారంగం గురించి స్కాలర్షిప్లు ఇస్తాం. ఈ మధ్య కాలంలో టీచర్ కాలేజ్ కూడా రీఎంబర్స్మెంట్ గురించి అదే వాళ్ళకి 1200 కోట్లు ఇవ్వమని అంటే వాళ్ళు అన్ని పెడితే 1200 కోట్లు ఉన్నాయని అంటే సగం ఇచ్చాడు. 600 కోట్లే ఇచ్చే వరకు అది ఏమీ సరిపోతుంది. ఇప్పుడు చాలా పిల్లలందరూ ఏడుస్తున్నారు. డిగ్రీ నా దగ్గరికి మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఆయన పీజీకి అప్లై చేయలేడు. అంతే, అవును కదా. చివరి స్టేజ్లో వచ్చేసేసి నెక్ ఆఫ్ ద మూమెంట్లో గొంతుపడుతుంటే ఒక 20-30 వేలు అసలు వాళ్ళు ఏమీ లేకనే ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేస్తున్నారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వటం లేదు. దాన్ని ఇండైరెక్ట్ ఏంటంటే ప్రభుత్వం విద్యను ప్రోత్సహిస్తుందా, ప్రోత్సహించడం లేదా అన్నట్టు అనిపిస్తుంది. అంటే బీదవాడు చాలా ఎఫెక్ట్ పడతాడు. కార్పొరేట్ వాడు పోయినవాడు వాడు ఎట్లా కట్టుకుంటాడు. ఫీజు రియంబర్స్మెంట్ లింక్ అయిన వాళ్ళు ఎవరు? మధ్యతరగతి కుటుంబాలు, బిలో పావర్టీ కుటుంబాలు. సో ఖచ్చితంగా విద్యా విధానాన్ని సరిచేయాలని అంటే అసలు బడ్జెట్ లేదు. ఏంటి విద్య ప్రైమరీ క్రైటీరియా ఉండాలి. ఈ ఉచితాలంది పీక్ అవతల మారేసినా పోతాయి. వాడు చదువు చెప్తే ఏదో పట్టుకొని బతుకుతాడు. 4%, 7% ఇస్తున్నారు దేనికి? విద్యకు, వైద్యానికి. దాని బదులు వీళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వడం ఇది ఫస్ట్ ప్రియారిటీ కావాలా.
ఇది ఫస్ట్ ప్రియారిటీ కాకుండా అనవసరమైన ఆడోళ్ళకి ఏమన్నా పోరాటం చేశారా? ఉచిత బస్సులు మనం ప్రయాణం చేయమని కోట్ల కొద్ది రూపాయలు ఇస్తున్నారు కదా, దాన్ని ఆపేయాలి. పోనీ అందరికి ఇస్తున్నారు, లేడీస్ అందరికి ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగస్తులను కటాఫ్ చేసేసాయి, కార్లలో పోయే వాళ్ళకు కూడా కటాఫ్ చేసేసాయి. వీళ్ళందరినీ కటాఫ్ చేయొచ్చు కదా. ప్రభుత్వం అనవసరంగా కొన్ని తీసేసుకొని ఉన్న డబ్బునంతా దుర్వినియోగం చేయడం తప్ప ఇంకోటి ఇది కాదు. ఇవన్నీ ఈరోజు పొద్దుగల ముచ్చట్లు. మరిన్ని విశ్లేషణలతో మీ ముందుకు వస్తూ ఉంటుంది. చూస్తూ ఉండండి, ఆదరిస్తుండండి K2 న్యూస్ని. మరొకసారి K2 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ K2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.